ఎంత భయంకరమైన కాళ్ళ పొగుళ్ళైనా తమలపాకులతో ఈజీగా తొలగించుకోవచ్చండి. తమలపాకుల్లో ఔషధ గుణాలనేవి మెండుగా ఉంటాయి. మన ఔషధాలలో తమలపాకు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఔషధాలలో ఉపయోగిస్తారండి తమలపాకులు. ఇవాళ మన కాళ్ళ పొగుళ్ళకు ఈ తమలపాకులు ఎలా ఉపయోగపడతాయి అన్నది చూసేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది చూసేయండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా కొద్దిగంత తమలపాకులను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, తమలపాకులు 2 రకాలు ఉంటాయండి. ఈ విధంగా ఇవి మామూలు తమలపాకులు, అలాగే కారపాకులు అని ఉంటాయండి. ఏ తమలపాకులైనా తీసుకోవచ్చు. ఈ తమలపాకులు కాస్త పలుచగా ఉంటాయండి. కారపాకులు కాస్త మందంగా ఉంటాయి. ఏ తమలపాకులైనా తీసుకోవచ్చండి. ఇక ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. తమలపాకుల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కాళ్ళ పగుళ్లను, వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడతాయి. తమలపాకు కాళ్ళ పగుళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ నొప్పిని తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇవి చర్మాన్ని శుభ్రపరిచి తేమను అందించి కాళ్ళ పగుళ్లను త్వరగా మానడానికి తోడ్పడతాయి. తద్వారా పాదాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సో ఇక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. ఇందులోకి కాసిన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. ఎంత భయంకరమైన మొండి కాళ్ళ పొగులైనా ఈజీగా తొలగిపోతాయండి. సో వారంలోనే మంచి రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. కాసిన్ని వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి. ఇక వేరొక బౌల్ తీసుకొని ఒకటి కాఫీ పౌడర్ వేసుకోవాలండి. నేను బ్రూ పౌడర్ తీసుకుంటున్నా, మీరు కావాలంటే నెస్కేఫీ కానీ కాంటినెంటల్ కానీ తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, 2 రూపీస్ది ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి. ఇక ఇందులోకి కొద్దిగంత వంట సోడా తీసుకోవాలండి. అదేనండి మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, అలాగే బజ్జీలోకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అది కొద్దిగంత తీసుకోవాలండి. సో వంట సోడా కూడా కాళ్ళ పొగుల నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాఫీ పౌడర్ పాదాలను శుభ్రం చేస్తుందండి. పాదాలపైన ఉన్నటువంటి మురికిని ఈజీగా క్లియర్ చేసేస్తుంది. ఇక ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కాళ్ళ పగుల నుంచి వచ్చేటువంటి నొప్పికి కూడా తక్షణమే ఉపశమనం కలుగుతుందండి. చాలామంది కాళ్ళ నొప్పులకు కూడా వీడియో చేయమంటున్నారు. చాలా సింపుల్ అండి కాళ్ళ నొప్పులను తగ్గించుకోవడం అనేది. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఇంట్లోనే ఈజీగా కాళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చండి. ఆ వీడియో మన సెకండ్ ఛానల్లో చేస్తానండి. మన సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. రీసెంట్గానే స్టార్ట్ చేశాను, ఇంకా వీడియోస్ లేవు. ఫస్ట్ వీడియోని నేను కాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి వీడియో చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ వీడియోస్ ఏమీ లేవు కానీ తరచూ వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఆ ఛానల్లో కూడా మంచి మంచి హోమ్ రెమెడీస్ వస్తాయండి. సో ఇక ఒక బౌల్తో ఈ విధంగా వాటర్ తీసుకొని, ట్యాప్ వాటర్ తీసుకోండి. ఇందులోకి ఒక 2 తమలపాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత పసుపు తీసుకోవాలండి. పసుపు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. సో మన సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. అన్నీ కూడా ఉంటాయి. బ్యూటీ టిప్స్, మెహందీ వీడియోస్, మెహందీ ఎలా తయారు చేసుకోవాలి, మెహందీ డిజైన్స్, అలాగే హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి, మన హెల్త్కి సంబంధించి, మెహందీకి సంబంధించి, టైలరింగ్ టిప్స్కి సంబంధించి, కిచెన్ టిప్స్కి సంబంధించి అన్నీ ఉంటాయండి. సో ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ ఏమీ లేవు అనుకోవద్దండి, వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. పసుపు, తమలపాకులు వేసి నీటిని బాగా మరిగించిన తర్వాత ఈ విధంగా టబ్ ఉంటుంది కదండి, టబ్లో వేసి మనం పాదాలను ముంచగలిగేంత వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ముందుగా మనం కాఫీ పౌడర్లో వంట సోడా, నిమ్మకాయ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి, ఒకటి నిమ్మ చెక్క తీసుకొని పాదాలకు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఎంత మొండి కాళ్ళ పగులైనా ఈజీగా తొలగిపోతాయండి. కాళ్ళ పగుళ్ళ నుంచి రక్తాలు కారుతున్నా సరే, ఎంత భయంకరమైనటువంటి కాళ్ళ పగుళ్ళైనా సో ముందుగా గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ నీటిలో పాదాలను ఈ విధంగా కొద్దిసేపు నానబెట్టేసి మనం తయారు చేసుకున్నాం కదండి కాఫీ పౌడర్, నిమ్మకాయ, వంట సోడాతో పాదాల మొత్తం పైన కూడా మొత్తం పాదం అంతా కూడా అప్లై చేసేయండి. అరికాళ్ళకే కాకుండా పాదంకి పైన కూడా ఈ విధంగా నిమ్మ చెక్కతోటి అప్లై చేసేయండి. 2 నిమిషాల పాటు మంచిగా రుద్దేసేయండి. ఇలా చేయడం వల్ల చర్మం పైనటువంటి డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుందండి. సో ఈ విధంగా అంతా ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ అండి.
ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. వన్ బై వన్‌గా వీడియో చేస్తానండి. చేయదేమో అనుకోవద్దు. ఆల్రెడీ నేను అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకున్న వన్ బై వన్‌గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా కాళ్ళను శుభ్రం చేసుకున్న తర్వాత ఇక మనం ముందుగా తమలపాకు నుంచి రసం తీసుకున్నాం కదండీ! ఇందులోకి కొద్దిగంత శనగపిండి తీసుకోండి. శనగపిండి లేదు అనుకున్నట్లయితే గోధుమ పిండి తీసుకోండి సరిపోతుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇక ఇందులోకి కొద్దిగంత వంట సోడా తీసుకోవాలండి. వంట సోడా వేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్నటువంటి అదేనండి కాళ్ళ పగుల దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియా క్లియర్‌గా పోతుందండి. అంతేకాదండి పాదాలనేవి డీప్‌గా క్లీన్ అవుతాయి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక పాదాలకు మెండుగా అప్లై చేసి కవర్స్ వేసేసుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సమయం పట్టదు. రాత్రి పడుకునే ముందు ఈ విధంగా వారంలో 2 సార్లైనా చేయండి. ఖచ్చితంగా ఎంత మొండి కాళ్ళ పగులైనా, ఎంత భయంకరంగా ఉన్నటువంటి కాళ్ళ పగులనైనా ఈజీగా తొలగించుకోవచ్చు. చాలామంది బాధపడుతూ ఉంటారండి. కాళ్ళ పగుల నుంచి రక్తాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ నొప్పి అనేది విపరీతంగా ఉంటుందండి. సో, ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాక్‌ని పాదాలకు అప్లై చేసి కవర్ కట్టేసేయండి. సో, పాదాలనేవి మంచిగా నానిపోతాయండి. సో, 2 కాళ్ళకు కూడా ఈ విధంగా కట్టేసేయండి. సో, ఇక 5 నిమిషాల పాటు కాళ్ళకు అలాగే ఉంచుకోండి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ విధంగా చేసేయండి. సో, మరొక పాదానికి కూడా ఈ విధంగా కవర్లనేవి ఫుల్లుగా కవర్ అయ్యేలాగా అంటే గాలి తగలకుండా ఫుల్లుగా కవర్ అయ్యేలాగా కట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పాదాలకు వేసినటువంటి ప్యాక్ అనేది మంచిగా స్కిన్ అబ్జర్వ్ చేసుకొని స్కిన్ అనేది మెత్తబడుతుందండి. పాదాల పగుళ్ళు ఈజీగా రిమూవ్ అవుతాయి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే టబ్ తీసుకొని ముందుగా మనం ఫిల్ చేసుకున్నటువంటి వాటర్‌ని పడేసి మళ్ళీ గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తీసుకోండి. లేదంటే నార్మల్ వాటర్ అయినా పర్లేదండి. ఈ సెకండ్ స్టెప్‌కి మాత్రం. ఫస్ట్ స్టెప్ మాత్రం గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఇది గ్రేటర్ ఉంటుంది కదండీ! కొబ్బరి తురుముకునేది క్యారెట్ అలాగే కోకోనట్‌ని తురుముకుంటూ ఉంటాం. ఈ గ్రేటర్ తీసుకోండి. లేదంటే మీ దగ్గర ప్యూమిక్ స్టోన్ ఉన్నట్లయితే ప్యూమిక్ స్టోన్‌తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ గ్రేటర్‌తో రుద్దడం వల్ల డెడ్ స్కిన్ అంతా ఈజీగా రిమూవ్ అవుతుందండి. సో, మీకు వీడియోలో కనపడుతుందో లేదో కానీ క్లియర్‌గా వచ్చేస్తుందండి. ఆల్రెడీ పాదాలనేవి మంచిగా సాఫ్ట్‌గా నానిపోయి ఉంటాయి కదండీ! ఈ వేస్ట్ స్కిన్ ఏదైతే ఉంటుందో కాళ్ళ పుగుల స్కిన్ అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. సో, నేను ఒక్కసారి ట్రై చేస్తేనే నాకు 100% రిజల్ట్ వచ్చిందండి. తర్వాతే నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియోస్‌లో నా కాళ్ళ పగుళ్ళ వీడియోస్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేసుంటారు. కాళ్ళ పగులనేవి ఎక్కువగా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్‌లో నేను చూయించినవి కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అయ్యాయండి చాలామందికి. ఈ రెమెడీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ఈ విధంగా పాదాలు 2 శుభ్రం చేసిన తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. సో, చూస్తున్నారు కదండీ! ఇక కొద్దిగంత కోకోనట్ ఆయిల్ చేతిలోకి తీసుకొని 2 పాదాలకు మంచిగా అప్లై చేసేయండి. ఒక్కసారికి మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. మరీ విపరీతంగా ఉన్నాయి కాళ్ళ పగులు అనుకుంటే 2 సార్లు ఈ విధంగా చేయండి. పూర్తిగా తొలగిపోతాయి. రాత్రి పడుకునేటప్పుడు ఇక కోకోనట్ ఆయిల్ కొద్దిగంతా అప్లై చేసుకొని ఇక మన దగ్గర సాక్స్‌లు ఉన్నట్లయితే సాక్స్‌లు వేసేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని సాక్స్‌లు వేసుకోవడం వల్ల కాళ్ళ పగులనేవి అస్సలు ఉండవండి. పూర్తిగా పోతాయి. ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్‌తో మీ ముందుకొస్తానండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్‌తో మీ ముందుకొస్తూనే ఉంటాను. అలాగే మన సెకండ్ ఛానల్ నేమ్ చెప్పాను కదండీ! భార్గవి బ్యూటీ వరల్డ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.